పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు బడిగ శోభ గారు, సమావేశం తర్వాత జిల్లా స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశం తర్వాత మండల స్థాయి సమావేశాలు జరుపుకునేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి నేషనల్ పార్టీ అక్కడ ఫిక్స్ అయ్యేటువంటి ఎజెండా కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద కావచ్చు, పార్టీ పురోగమనానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అక్కడ చర్చించిన తర్వాత వాటి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి బాధ్యత మనందరినీ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో అధ్యక్షుల వారు ఎజెండా చెప్పడం జరిగింది. నేషనల్ లెవెల్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, రాష్ట్ర లెవెల్లో ఏ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి తూజా తప్పకుండా తీసుకుపోవాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. రెండో మాట కూడా వారు చెప్పినారు, ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలించే సత్తా కోల్పోయి, ప్రజల విశ్వాసం కోల్పోయి, రోజు రోజుకు ప్రతిష్ట తగ్గిపోతూ ఉంది. కాబట్టి రోజు రోజుకు ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుంది. కాబట్టి అది పెరిగిపోతే రేపు భవిష్యత్తు ఉందనేటువంటి ఒక సంకుచితమైన ఆలోచనతో ఇవాళ వాళ్ళు రద్దు చేసుకునే ఆస్కారంగా వారు చెప్పిండ్రు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికలలో, బై ఎలక్షన్స్లలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా విశ్వసిస్తలేదు. కాబట్టి నమ్ముతలేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని, రాచరికం పోకడని ఆపగలిగే, నిలువరించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి ఆ క్రమంలోనే మనకు జరిగినటువంటి దుబ్బాక ఎన్నికలు కావచ్చు, ఆ తదుపరి జరిగినటువంటి మనకు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మీరందరూ పట్టుబట్టి గెలిపించుకున్నటువంటి హుజరాబాద్ ఎన్నికలు కావచ్చు, మనం కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా మునుగోలులో గెలిచింది భారతీయ జనతా పార్టీ, మునుగోలులో గెలిచింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నాను. ఇక్కడ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు, అధికార దుర్వినియోగం, డబ్బు ఎట్లా పంచబడ్డది, మద్యం ఎట్లా ఏరులై పాలించబడ్డది, ఇవాళ పోలీసులు వందల సంఖ్యలో ఉంటుండే ఎస్ఐలు, సిఐలు మఫ్టీలలో ఉండి ప్రజలు ఎట్లా భయప్రాంతం గురి చేసిండ్రు, ఎట్లా అబద్ధాల ప్రచార హోరుని ఎట్లా నడిపించిందో, అట్లా ఆనాడు ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజల కోసమే ఆరాటపడుతుంది, ప్రజల సమస్యలే డిపెండ్ చేస్తున్నటువంటి ఆ సోయి, ఆ భావన ఉండేది. కానీ ఇవాళ మాత్రం ప్రతిపక్ష పార్టీలు అంటే వాళ్ళొక గడ్డి పూసలాగా తీసేసే పద్ధతి, గంజి నీగలాగా తీసేసేటువంటి దుర్మార్గ పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎక్కడ దాకా పోయిందంటే బరిదెగించిన పద్ధతి. ఇవాళ హుజరాబాద్లో ఆ మాటలు మీరు వింటుండొచ్చు. మన మునుగోడులో కూడా స్వయంగా మంత్రులే టీఆర్ఎస్ పార్టీ కండగా కప్పుకున్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు వస్తాయి, టీఆర్ఎస్ పార్టీ ఓటు వేసిన వాళ్ళకే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, మీకు రైతు బంధు రావాలన్నా, దత్త బంధు రావాలన్నా మీరు మా పార్టీ ఉంటే మాత్రం వస్తున్నటువంటి నీచానికి ఒడిగట్టింది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. మేమన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మా కొన్ని బాధ్యతలు ఉండేవి. హోంగార్డు లాంటి పోస్టులు కూడా ఆనాడు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి ఇచ్చే సిస్టమ్ ఉంటే మమ్మల్ని పిలిచి అడిగే, ఇట్లా హోంగార్డు పోస్టులు పడ్డాయి, మొత్తం 25 పోస్టులు వచ్చినాయి, 13 నియోజకవర్గాలు, మరి ముందు కూడా పేదలు ఉంటే ఇవ్వండి అని చెప్తే మాకు ఆ హోంగార్డు పోస్టులు పెట్టే సందర్భం ఉంది.
ఆశా వర్కర్లు కావచ్చు, బియ్యం డీలర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక 2 పేర్లు ఇవ్వండి, 3 పేర్లు ఇవ్వమని చెప్పి తీసుకొని ఇచ్చినటువంటి గొప్ప సంస్కారం ఆనాడు ఉండే. కానీ ఇవాళ మాత్రం దానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తాము. ఎప్పుడు కూడా కేవలం కొట్లాడితే మాత్రమే మనం ప్రజలలో ఎదగలేము. కొట్లాడమే కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా మనం ముందు భాగంగా ఉండాల్సిన అక్కర్లేదు. పలాని మా రఘు దగ్గరికి పోతే ఒక బియ్యం కార్డు ఇప్పిస్తాడు, పలాని మా సంపత్రావు దగ్గరికి పోతే మాకు ఒక పెన్షన్ ఇప్పిస్తాడు అనే భావన ఉంటేనే మన దగ్గర వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పోలీస్ స్టేషన్లో పోతే కూర్చునే పరిస్థితి లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మాట్లాడే పరిస్థితి లేదు, ఎంపీడీ ఆఫీస్కి పోతే మాట్లాడే పరిస్థితి లేదు. చివరికి మన పార్టీలో గెలిచిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో, మన పార్టీలో గెలిచిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, మన పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎవరైనా ఉంటే, కార్పొరేట్లు ఎవరైనా ఉంటే, అక్కడ పనులు చేస్తున్నప్పుడు ఆ పనులు రికార్డు కూడా చేయొద్దని చెప్పి ఆపుతున్న పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇంత గంభీరమైన పరిస్థితుల్లో పార్టీ నడపడం కత్తి మీద సాంబ్రాణి మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడుగా చివరికి మీ పార్టీ సర్పంచ్ గెలిస్తే ఏం చేస్తావు ఆయన? మనగడ్డ. నీ ఎంపీటీసీ గెలిస్తే నువ్వు ఏం చేస్తావు? మనగడ్డ. నువ్వు కార్పొరేట్ గెలిచి ఏం చేస్తావు? మనగడ్డ. అంటే ప్రజాప్రతినిధులకు కూడా వెలగట్టే పరిస్థితి మొట్టమొదటిసారిగా తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, ప్రజాప్రతినిధులకు కూడా వెలగట్టే పరిస్థితి, భయపెట్టించే పరిస్థితి, చివరికి లొంగకపోతే ఇవాళ రకరకాల పద్ధతుల్లో అధికారం ద్వారా బెదిరించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇట్లాంటి మీరు దానికి సజీవ సాక్ష్యం నేనున్నా. సర్పంచులు దేవుడరు, ఎంపీటీసీలు ఎంపీపీలు దేవుడరు. మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యే గెలిస్తే కూడా ఇవాళ అసెంబ్లీకి పోయి ఏదైనా ప్రజా సమస్యలు ప్రస్తావించాలని చెప్పి రాసుకొని పోతే ఆ గణపడి ఆశతో ఆ అసెంబ్లీ ప్రాంగణంలో అడుగు పెడితే నీ ప్రజలు గెలిపించి ఉండొచ్చు, నీ నియోజక ప్రజల ఆశీర్వాదం పొంది ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను జెండా శాసనాలు ఉన్నాయి, ఇక్కడ నేను రాని అని చెప్పి బయటికి వెళ్ళగొట్టాడు. నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో శాసనసభలను పట్టుకొని అకారణంగా మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేసి బయటికి వెళ్ళగొట్టి సభా సాంప్రదాయాలు తుంగలు తొక్కినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇలా కేసీఆర్ ప్రభుత్వం. మీకు చూస్తున్నారో లేదో, గవర్నర్ లాంటి వ్యక్తి కూడా ఏం మాట్లాడుతుందో చూస్తాను. అసలు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం, మంత్రుల ఫోన్ ట్యాప్ చేయడం, చివరి గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించేయమని చెప్తున్నాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. మరి నేను ఎంత బాధ్యత ఉందో గుర్తించడానికి ఈ సన్నివేశం చెప్తున్నాను. నేను గవర్నర్ గారు కలిస్తే ఆమె బాధ అసలు ఎంత బాధపడుతుంది. గవర్నర్ అనేట్టు లేదు, నేను రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు, కానీ ఒక్క మనిషి కూడా అక్కడ పోలే, గౌరవించలేదు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులలో కూర్చున్నటువంటి వాళ్ళు సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్రపతి మన గవర్నర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులు, రాజ్యాంగాన్ని లోబడి ఆ పదవులు నిర్వర్తించాలి. కానీ ఆ నిర్వర్తించడంలో కూడా వాళ్ళు ఎంత అడ్డుకట్ట వేస్తున్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. శాసనసభ్యులకు హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. శాసనసభ్యులు బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. చివరికి శాసనసభ్యులనే సభా ప్రాంగణం నుంచి బయటికి రాగానే పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గవర్నర్ గారికి దిక్కునే పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఈ మొత్తం దేశంలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఇక్కడ నడిచేది నా రాజ్యం తప్ప, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే చట్టమైన పద్ధతులు తప్ప ఒక బానిసత్వంలోకి కూరుకుపోతున్నటువంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మనం ఎంత కమిట్మెంట్తో పనిచేయాల్సిన దగ్గర ఉందో, ఎంత అకుంఠ దీక్షతో మనం ఇలా ముందుకు పోవాల్సిన దగ్గర ఉందో ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతాను. ఇవాళ
కేసీఆర్ గారు అనేక రకాల హామీలు ఇచ్చింది, ఎక్కడ అమలు కాలే. అవి చెప్పుకుంటూ పోతే 2 గంటలైనా పొడవాలి. మన సాక్షిగా చెప్పలేదా? దళితుడు తొలి ముఖ్యమంత్రి అని చెప్పినది దేవుడు, కానీ దళిత ఉప ముఖ్యమంత్రిని అతి తక్కువ కాలంలో తీసేసి దళిత జాతిని అవమానించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ దళిత జాతి ఇవాళ ఏం ఆలోచిస్తుందో తప్పకుండా మనం చూడాల్సిన ఉన్నది. 3 ఎకరాల భూమి ఇస్తాం, భూమి సోషల్ స్టేటస్లో భాగమని, భూమి ఉంటేనే గౌరవం అని చెప్పి 3 ఎకరాల భూమి కొనిస్తా అని చెప్పి ఎకరానికి 7 లక్షల రూపాయలు ఫిక్స్ చేసి ఇవాళ ఎక్కడ కూడా దళితులకు భూములు ఇవ్వకుండా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టడమే కాకుండా, మీకు ఇంకో విషయం తెలుసు తెలియదు, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం అసైన్మెంట్ చేయబడ్డ భూములు వల్ల 5 కోట్లకు 10 కోట్ల ఎకరం ఉంటే ఆ భూములు ఎన్నటికీ మీరు అమ్ముకోలేరు, అనుభవించలేరని చెప్పి భయపెట్టి ఆ భూములని గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూకి గుంజుకొని ఇవాళ వాళ్ళకు అన్యాయం చేస్తున్నాడు. అంతేకాదు, మీకు 400 గజాలు ఇస్తాం, మీకు 350 గజాలు ఇస్తాం, మీరు ఇచ్చేయండి అని చెప్పి గుంజుకుంటా పరిస్థితి వస్తాం. ఇదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పిండు, అసైన్ చేయబడ్డ భూములన్నీ కూడా వాళ్ళు అమ్ముకునేటువంటి హక్కు కల్పిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి గారు హక్కు కల్పించకపోగా ఇవాళ ఆ దళితుల భూముల మీద కన్నేసి అనేక సంవత్సరాలుగా కుట్టాడుకుంటూ వచ్చిన భూములు కావచ్చు, ఇవాళ అసైన్ చేయబడ్డ భూములు కావచ్చు, ఎట్టి చాకరీ చేస్తే వాళ్ళకి ఇనాం ఇచ్చినటువంటి భూములు కావచ్చు, ఆ భూములను కూడా ఇలా గుంజుకొని ఇలా ఆ జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి పదవి లేదు, ఇవాళ సీఎంఓ ఆఫీసులో ఒక దళిత బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ లేడు. మన హుజరాబాద్ ఎన్నికలు పెట్టినప్పుడు పెట్టాడు, మనం తీసేసుకున్నాడు. ఇవాళ 9 సంవత్సరాలుగా ఒక్క దళిత బిడ్డ, ఒక గిరిజన బిడ్డ ఆ ఆఫీసులో లేదంటే ఇవాళ ఇది అతిశయోక్తి కాదు, ఇది జరుగుతున్న నగ్న సత్యమని. ఆ జాతుల పట్ల ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏదో మనకు తెలియవచ్చు. అట్లా ఇవాళ దళితుడు దళిత బంధు ఇచ్చిండు. నేను ఒక మాట అన్నాను, దళిత బంధు ఇవ్వాల్సిందే, అందరికీ ఇవ్వాల్సిందే, వారితో పాటుగా ఇతర కులాలలో ఉన్నటువంటి పేదలు కూడా ఇవ్వాల్సిందని చెప్పిన మనం. కానీ నా హుజరాబాద్లో ప్రత్యక్షంగా చూసింది, నేను కళ్ళను చూసిన, నేను 1,40,000 రూపాయల జీతం ఉన్నటువంటి ఆయన కూడా 10 లక్షల రూపాయలు దళిత బంధు తీసుకొని కారు తెచ్చుకొని ఇంటికమ్మ పెట్టినప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని ఆ పిల్లలకు అన్నం పెట్టలేక మన్నదాన్ని చచ్చిపోయిన కుటుంబాలకు ఆదుకునే అక్కడ ఉందయా ముఖ్యమంత్రి అని చెప్పి నాన్నటువంటి చెప్తే నేను దళితుడి అని చెప్పి నా తీసుకోవద్దానని పెట్టినాను. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఎక్కడ పోయినా కూడా అందరికంటే పేదరికంలో మధ్య వాళ్ళు సంచార జాతులు ఉంటారు, అందరికంటే పేదరికంలో మధ్య వాళ్ళు దళిత బిడ్డలు ఉంటారు, అందరికంటే పెద్దగా బతికే వాళ్ళు ఇతర బీసీ కులాలు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ఆ పని చేస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే కేసీఆర్ గారి వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే గంటలు సరిపోతుంది ఆస్కారం అండి. గిరిజన విషయంలో మాట్లాడుతున్నాను, మన జిల్లాలో గిరిజన పాపులేషన్ తక్కువ ఉండొచ్చు కాక ఇలా గిరిజనులకు ఏ ఫారెస్ట్ భూములు ఏదో కొట్టుకొని అనాదిగా బతుకుతా ఉన్నారో ఆ భూములలో బోర్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, బావులు తవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, కరెంటు కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ భూములని ఇవాళ ఇవి పోడు భూములు మీకు చెందమని చెప్పి ట్రెంచులు కొట్టి ఎల్లగొడతా ఉంటే మగవాళ్ళు పోతే కొడతారని, మగవాళ్ళు పోతే కేసులు పెడతారని, గర్భిణీ స్త్రీ లేకుండా చిన్నపిల్లలు తల్లనకుండా పోయి ఆ పోలీసు వల్ల ఆ ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద పడితే కనికలు లేకుండా బోటు కాలతో తన్నే సందర్భాలు ఇవాళ మన గుండెలు కనిపిస్తాయి. వాళ్ళని తీసుకుపోయి సంఖ్యలు వేసి ఇవాళ అరెస్ట్ చేసి జైలు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ రైతాంగం అయితే తెలంగాణ వ్యవసాయ దేశం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఏ రైతాంగం అయితే ఖమ్మం జిల్లాలో నా మిర్చికి ధర రావట్లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే విచ్చర కొట్టి ఇనుప సంఖ్యలు వేసి జైలు పాలు చేసినటువంటి దుర్మార్గ వ్యవస్థ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అలాంటి వ్యక్తి ఇవాళ నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ ప్రజాస్వామిక నడుతుంది, నా పార్టీ ప్రజల కోసం పుట్టిందని చెప్పి మాట మాట్లాడుతుంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇతర పార్టీలు అంతా కూడా దొంగలు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ప్రజలకు మేలు చేయనియరు. నేనే దళితుల కోసం పుట్టినా, నేను దళితుల కోసమే జీవిస్తున్నా, దళితుల కోసమే సస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ దళిత బంధు విషయంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొలవనా, నేను ఇస్తా,
ఇతని ఎవరు ఆపలేరని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇచ్చిందా ఇవాళ ఎక్కడైనా? ఇచ్చిన చొప్పద నియోజకవర్గంలో, ఇచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 మందికి ఇస్తారట. నేను అనాడే చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎవరిని మోసం చేస్తాడు, ఎవరిని మోసం చేస్తాడు? 2 లక్షల కోట్ల రూపాయలు కనుక నువ్వు పంచాలంటే 40 ఏళ్ళు పడుతుందని చెప్పిన అనుభవం ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా కాదు గీదు. ఏదైనా బాగా ఆర్థికంగా బాగా ఎదుగుతే ఈ రాష్ట్రం, ఏదైనా భూములు అక్రమంగా అమ్ముకుంటే వచ్చిన పైసలు ఉంటే, భూములు అమ్ముకున్న పైసలు వస్తే ఇస్తే కావచ్చు 20 ఏళ్ళ. కానీ నీకు అధికారం కట్టబెట్టింది 20 ఏళ్ళ కోసం, 30 ఏళ్ళ కోసం కాదు ముఖ్యమంత్రి గారు. నీకు అధికారం కట్టబెట్టింది 2023 డిసెంబర్ వరకు అని చెప్పిన. ఇస్తాడా ఇవాళ? 2023 డిసెంబర్ లోపు మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చే సత్తా ఈ ముఖ్యమంత్రి గారికి ఉందా? ఈ విషయాన్ని మేము చెప్పాల్సి బాధ అనిపించడం ఏంటంటే, కావచ్చు మనకు సత్తుపల్లి కావచ్చు, ఈ కోల్ మైన్లలో 1 టన్ను బొగ్గు తీయాలంటే 12 టన్నుల బొగ్గు, 12 టన్నుల మట్టి తీయాల్సి వస్తుంది. అంటే 1 టన్ను బొగ్గు తీయాలంటే 12 టన్నుల మట్టి తీయాల్సి వస్తుంది. కానీ అదే నైనీ బ్లాక్ కానీ, అదే మనకు పటభద్ర పదం కానీ 2 టన్నుల మట్టి తీస్తే 1 టన్ను బొగ్గు వస్తుంది. అది ఎంత లాభదాయకమైన మీరు చూడండి. కానీ ఇక్కడ వయబుల్ కాదని, తీసుకుంటే నష్టపోతామని చెప్పి తిరస్కరించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది ప్రైవేట్ పరం చేసిందని చెప్పి ఇప్పటికి ఉంది అట్లే. ఇప్పటికి కోయలు కూడా మట్టే ఉంది, ఇప్పటికి సామాన్య పేరు అట్లే ఉన్నది. అంటే గంత అబద్ధాలు కూడని చెప్పడానికి చెప్తున్నాను. రేపు సింగరేణిలో ఆ కార్మికుల్ని ఇవాళ మర్తరించే ప్రయత్నం చేస్తున్నాడు, మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఇష్యూని కూడా మనం తీసుకునే శక్తి ఉన్నది. ఇవాళ వ్యవసాయం ఎంత దుర్మార్గమే. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొట్టదని చెప్తుందా? చెప్పింది ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం? మంత్రి స్వయంగా వచ్చి మేము బియ్యం కొంటలేమని అంటలేదు. నేను సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నప్పటి నుంచి మాకు ఉత్తర పత్రిక జరుగుతుంది. ఏంటిది? అయ్యా మన బియ్యం పక్కకున్న మద్రాసుకు పోతాయి, అటు పక్కకున్న కేరళకు పోతాయి. వాళ్ళు ఇప్పుడు బియ్యమే తింటారు. కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఆ 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వడ్లు పండించుకుంటారు. వడ్లు పండించడం కూడా కాకుండా వాళ్ళు కూడా తెల్ల బియ్యాన్ని మారిపోతారు. ఉప్పుడు బియ్యం తింటలేరు వాళ్ళు కూడా. మరి ఉప్పుడు బియ్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలని చర్చ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, మీరు ఎన్నటికైనా స్విచ్ ఓవర్ కావాల్సిందే, దీన్ని ఎప్పటికైనా ఆపాల్సిందే, మీరు తెల్ల బియ్యం పెట్టాల్సిందే అని చెప్పారు. మనకు వర్షాకాలం వచ్చిన పంట నూకలు కావు, ఎండాకాలం వచ్చిన పంట కొంచెం నూకలు ఎక్కువ ఆస్కారం ఉంది. వర్షాకాలంలో 1 క్వింటల్ వడ్లిస్తే 67 కిలోల బియ్యం పెట్టాలి, 24% నూకల పర్సెంటేజ్తో 67 కిలోలు పెట్టాలి. కానీ అదే నీకు ఎండాకాలం పండించినప్పటికీ 67 కిలోల బియ్యం పెట్టడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే తారిపోతుంది, ఆ ఎండలకు నూకలు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకో 5 కిలోలు 10 కిలోలు నూకలు ఎక్కువ ఆస్కారం ఉండదు. నూకలన్నా మాత్రం 0 వాల్యూ కాదని. నూకలు కూడా బియ్యానికి అంటే ఒక 10 రూపాయలు 7 రూపాయలు తక్కువ పోతే తప్ప 0 వాల్యూ కాదు. ఇతర రాష్ట్రాలు ఏం చేసినాయంటే నష్టం ఏదైతే ఉందో రైస్ మిల్తో అగ్రిమెంట్ కూర్చుకొని మేము 150 రూపాయలు 200 రూపాయలు ఇస్తాం, మీరు యథావిధిగా వడ్డీ తెచ్చుకోండి, మీరు బియ్యం పెట్టమని చెప్తే ఆ రాష్ట్రాలు అంగీకరించే పెడుతుంది. కానీ మన రాష్ట్రం ఏం చేసింది సార్? వర్షాకాలంలోనే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనొద్దని, కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకోవాలట, మన రైతుల కళలో మట్టి కొడతాడా అని చెప్పి మనం ఇది ఎగదోసే ప్రయత్నం చేసే రైతాంగాన్ని వర్షాకాలంలో జరిగింది. ఇవన్నీ మనం ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇవాళ రైతుల దగ్గరికి పోతే అవునట కదా బిడ్డ మీరే కొంటున్నారు కదా, ఎంత అబద్ధాన్ని కూడా నమ్మించగలిగే శక్తి కేసీఆర్ గారికి ఉందనే విషయం మీరు మర్చిపోకండి, గుర్తుపెట్టు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము చూస్తాను, ఒకటే విషయాన్ని పాజిటివ్గా చెప్పగలడు, ఒకటే విషయాన్ని నెగిటివ్ చెప్పగలడు, గుర్తుపెట్టుకో. ఆయనే చెప్పగలడు. అంత మాటల గాలితో ప్రజల్ని మోసం చేసి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మనం ఎక్కడ, నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాదు ఎప్పటికైనా కూడా ఇవాళ వడ్లకు 2060 రూపాయలు ఇవ్వాలమ్మా ఎంఎస్పీ ఇచ్చింది. ఎంఎస్పీని అమలు చేయమని చెప్పేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మన సర్కార్ రాకముందు 1300 పైచీలకు ఉండొచ్చు, నాకు తెలిసి 1300 పైచీలకు ఉండొచ్చు ఎంఎస్పీ. ఇవాళ 2060 రూపాయలకు పెరిగింది ఎంఎస్పీ. అట్లా రైతుల్ని ఇవాళ మనం ఆదుకుంటున్నాం. ఒక్క రైతు బంధు ఇచ్చి పంటకు 5,000 రూపాయలు చొప్పున 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చి అన్ని ఆపేసింది. మీరు చూడండి, డ్రిప్ ఇరిగేషన్ లేదు, అక్కడ మీకు గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, పంటలు నష్టపోతే బీమా లేదు, ఏది లేదు, స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు,
గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, ఎక్విప్మెంట్ లేదు. అంతకుముందు చాలా ఎక్విప్మెంట్ వచ్చేది, అన్ని బంద్ అయిపోయినాయి. సర్వరోగ నివారణ రైతు బంధు అన్నాడు. ఆ రైతు బంధు కూడా మనం అనేక సార్లు చెప్పింది. నరేంద్ర మోడీ గారు ఒక రైతుకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తే 100 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తే, ఈయన మాత్రం 150 ఎకరాల వాళ్ళకు 1,100 ఎకరాల వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కోసం భూములు కొనుక్కొని తోటలు పెట్టుకున్న వాళ్ళ కోసం కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎవరి సొమ్ము ఎవరి దానం చేస్తున్న ఒకసారి అర్థం చేసుకోండి. అంటే కేసీఆర్ గారికి అంటే ఎంత రాచరికపు ఆలోచన విధానం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఒక మాట ఉంటుంది, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్తాడు. ఈ ప్రభుత్వ ఫలాలు పేదలకు మాత్రమే అందాలని చెప్తారు. కానీ ఇక్కడ పేదలకు కాదు, పెద్దలకు కూడా అందించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇవాళ నాకు తెలిసి నేను ఈ జిల్లాలో గత 20 ఏళ్ళుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఈ జిల్లాలో అనేక హోదాలు నిర్వహించిన జిల్లా మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి కరీంనగర్ జిల్లా యొక్క సైకాలజీ ఏంది, వాళ్ళ గొప్పతనం మీద నాకు తెలుసు. నాకు తెలిసి దేన్నైనా భరిస్తారు కానీ రాచరికాన్ని మాత్రం భరించిన జిల్లా కరీంనగర్ జిల్లా. అన్యాయాన్ని చూసి ఊరుకునే జిల్లా కాదు కరీంనగర్ జిల్లా. సందర్భం వచ్చినప్పుడు అది తిరుగుబాటు బావుట ఎగిరించిన జిల్లా కరీంనగర్ జిల్లా. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమ బావుట ఇక్కడి నుంచే పుట్టింది. మళ్ళీ ఇక్కడి నుంచే రేపు ఆ పార్టీ పతనానికి నాంది పలికే జిల్లా కూడా కరీంనగర్ జిల్లా. అంత గొప్ప కర్తవ్యం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ యొక్క వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఆ వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టడమే కాకుండా వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా పార్టీని కూడా బూత్ స్థాయిలో పటిష్టం చేసుకోవడానికి అక్కడ ఉంది. కాబట్టి మీరందరూ ఆ బాధ్యతని నిర్వహించాలని చెప్పుకోవడం. రెండు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చూస్తా ఉన్నా ఇలా నేను 20 ఏళ్ళు మేము కూడా నడిపినాను. ఇతర పార్టీల నాయకులు వస్తున్నప్పుడు చేర్చుకోవాల్సిన దగ్గర ఉంటుంది. నిజంగానే వాళ్ళ వల్ల మీకు ఆయన వస్తే లాస్ అయినప్పుడు చేర్చుకో, కానీ ఆయన వల్ల ఒక 10 ఓట్ల లాభం అయింది అనుకున్నా కూడా, ఆయన వల్ల రేపు పార్టీ పెరుగుతుంది అంటే వాతావరణ కల్పనకు అక్కడికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన తీసుకున్న వాళ్ళని మనం సాధారణంగా ఆహ్వానించకపోతే, గౌరవించుకోకపోతే, గుర్తించుకోకపోతే, సముచిత ప్రధానం ఇవ్వకపోతే కొత్త వాళ్ళు వచ్చే ఆస్కారం అని గుర్తుపెట్టుకోండి. తెలుసుకుందామా, అక్కడ సర్పంచ్ గెలుచుకుందామా, అక్కడ ఒక ఎంపీటీసీ గెలుచుకుందామా, అక్కడ ఒక ఎంపీ మండలం మనం గెలుచుకుందామా, ఒక ఎమ్మెల్యే గెలుచుకుందామా అంటే ఆలోచన అసెస్మెంట్ మీకు ఉండాల్సిన. లేకపోతే ఇట్లే ఉంటాం తప్ప దానికి ఎదుగుదల ఉండేటువంటి ఆస్కారం లేదు. ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి భావిస్తున్నారు వాళ్ళు. దాన్ని అందిపుచ్చుకునే శక్తి, నైపుణ్యం, ఆ కమిట్మెంట్, ఆ చేవ మనకు ఉండాల్సిన శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనం ప్రజల దృష్టిలో పచ్చబడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ చెప్తున్నా, ఇతర పార్టీలలో ఉన్న నాయకులు చాలా మంది ఎందుకు వస్తా అంటారు? కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారు? రాజకీయ నాయకులు రాజకీయ భవిష్యత్తు కోరుకుంటారు. గుట్టలు ఉండరు వాళ్ళు జంగమైన కాదు. వాళ్ళు ఎవరి లెవెల్ వాళ్ళకు నేను ఈ పార్టీకి పోతే ఒక సర్పంచ్ అవుతానని చెప్పి వస్తాడు, ఈ పార్టీకి పోతే నేను ఎంపీటీసీ అవుతానని వస్తాడు, ఒక ఎంపీపీ అవుతానని వస్తాడు, ఒక కార్పొరేటర్ వస్తాడు. దానికి కాంగ్రెస్ పార్టీ అని రోజు రోజుకు అంతరించిపోతున్న పార్టీ, ఆ పార్టీలో భవిష్యత్తు లేదని చెప్పి అర్థమైపోయింది. ఇంకొక పార్టీ ఉంది, అది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేదు వాళ్ళు. ఎందుకంటే కళ్ళ ముందే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఇష్టపడతలేదు. మీకు తెలుసు, సర్పంచులు ఎంపీటీసీలు దగ్గుమంటారు. మీరు మనకి పోయి కదిలించండి. గెలిచినామన్నా ఎంపీటీసీలము, దిగిపోయినాడు దిగిపోతాం, ఏమన్నా మాకు ఇచ్చిందా చెప్పండి. ఒక ఎంపీటీసీ 2 లక్షల రూపాయలు ఫండ్ సంవత్సరానికి చేసిన ఎక్కడైనా ఎంపీపీ గారు 50 లక్షల పని చెప్పండి. ఎక్కడ కూడా ఎంపీటీసీలకు నిధులు లేవు, ఎంపీపీలకు నిధులు లేవు, జిల్లా పరిషత్ సభ్యులకు నిధులు లేవు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా నిధులు లేవు. ఇవాళ సర్పంచ్లకు కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వస్తుంది తప్ప అది కూడా లేదు. మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు డైరెక్ట్ గా వేస్తేనే కనీసం ఈ స్థానిక సంస్థలు బతాయని చెప్పి మొట్టమొదటిసారిగా మొన్న 6 నెలల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నేరుగా వేసింది కదా సర్పంచ్. దాంట్లోనే జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రేపు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, సఫాయిలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవాళ గంత బాధతో ఉన్నారు వాళ్ళందరూ మంట ఉన్నారు. ఎప్పుడు అది చేస్తున్నారు.
స్థానిక సంస్థల బలోపేతమే గ్రామ స్వరాజ్యానికి సోపానం అని చెప్పినటువంటి గాంధీ గారి ఈ గడ్డ మీద ఇవాళ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సుంకల కంటే కూడా అధ్వానం చేసి వాళ్ళ ఆత్మగౌరవం మీద కొట్టిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా అలా ఉండడానికి ఆస్కారం లేదు. ఇక మిగిలిన సిపిఐ పార్టీ ఉండదు ఇక్కడ, సిపిఎం పార్టీ ఉండదు ఇక్కడ, ఇక ఉండదు ఎక్కడన్నా మన పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఉంటుంది. అందుకే వస్తా అంటాను కాదు, నా రాజకీయ భవిష్యత్తు పదిలాగా ఉండాలనుకుంటే తప్పకుండా నేను ఉండాల్సిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అంటుకుంటాను. తప్పేం కాదు, తీసుకొచ్చుకోవాల్సిందే. తప్పకుండా మనం పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందే. నాకు తెలిసి నాకు అర్థమైన వేరు చెప్తున్నా, కాలం మారిపోయింది. సర్పంచ్ల విషయంలో, ఎంపీటీసీల విషయంలో నేను చెప్పాల్సిన ఆయన అయితేనే గెలుస్తానని చెప్తారు. కుండ బద్దలు కొట్టినట్టుగా ఈయన పెడితే గెలుస్తామని ఆయన పెడితే గెలవని చెప్తారు కదా. వాళ్ళకు సర్వే సంస్థలు అక్కర్లేదు, దానికి ఇంకో రాకెట్ సైన్స్ అక్కర్లేదు, రీసెర్చ్ అక్కర్లేదు. ఈయన అయితే గెలుతాడన్నా ఈయన గెలవంటారు, ఊళ్ళని అంటారు. కానీ ఎమ్మెల్యేల విషయంలో, ఎంపీల విషయంలో మీకు తెలవాల్సి అక్కడ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారి, నడ్డా గారి నాయకత్వంలో పార్టీ అసలు దేశంలో ప్రతి ఇంచు మీద, ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో ఇట్లా తెలుసుకోవటువంటి టెక్నాలజీ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇలా మనం అనగానే ఈయన ఎమ్మెల్యే అవుతాడట మనం చెప్పారు. ఎమ్మెల్యే ప్రజలు ఈయనని గెలిపించాలని చెప్పి అనుకుంటే ఆ విషయ పరిజ్ఞానం అక్కడికి పోతుంది. వాళ్ళు నిర్ణయిస్తారు, ఇవ్వ ఈయన అయితే గెలుస్తున్నారని చెప్పి. సర్పంచ్గా, ఎంపీటీసీగా లేదా జెడ్పీటీసీగా ఈ స్థాయి వరకు గెలుస్తారా లేదా నిర్ధారించేటువంటి అధికారం కార్యకర్త ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. పెద్ద పార్టీ పైన పట్టించుకోరు. కానీ ఎమ్మెల్యేలు గెలిపించినప్పుడు, ఎంపీలు గెలిచినప్పుడు ఖచ్చితంగా చూస్తారు ఎవరు గెలుస్తారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సంస్థలు ఉంటాయి. ఒక ఆయన కనిమోలు చేస్తాడు కాంగ్రెస్ పార్టీ, ఒక ఆయన పార్టీకి పీకే చేస్తాను, మనకు కూడా ఉంటాం ఒకటి రెండు సంస్థలు. కాబట్టి ఎవరు ప్రజలలో ఉన్నారు, ఎవరు రేపు గెలవగలిగేటువంటి ఆస్కారం ఉంది, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నిర్ణయిస్తారు తప్ప మనం ఇక్కడ మనం చేసుకోవాల్సిన శక్తి లేదు. ఏమన్నా ఢిల్లీ పోతే ఒక చెప్తున్నాడు, ప్రధానమంత్రి గారు స్వయంగా కూర్చోనట ఒక రాష్ట్ర ఎన్నికల క్యాండిడేట్లను నియమించేటప్పుడు ఈయన సంగతి ఏంది, ఈయన సంగతి అంటే మొత్తం ఆ రాష్ట్ర అధ్యక్షులు కూడా లేనంత సమాచారంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నొరెలు పెట్టినట. నో ఈయన కానీ ఈయన నో నువ్వు చెప్పే తప్పు ఇది ముందర పెడితే గా పరిస్థితిలో ఉన్న గుర్తుపెట్టుకున్నాం. 100% రేపు ఇలా ప్రజలలో ఉండి ప్రజల ఆశీర్వాదం సంపాదించుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు, వస్తారు. చాలామంది నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, కరీంనగర్ జిల్లాలో ఇంకా గేట్లు ఓపెన్ చేయలే. ఆయన అనుకుంటాడు మొత్తం మేమంతా మీకు తెలుసు కదా. ఇప్పుడు డబ్బులు పట్టుకొని వచ్చింది టీఆర్ఎస్ పార్టీ, డబ్బులు పట్టుకొని వచ్చి ఇతర పార్టీల నాయకులందరినీ కూడా మనం తీసేసుకోవాలి, వెలగంట తీసేసుకోవాలని చెప్పి జరుగుతాం. ఇది 2018 కూడా జరిగింది, మీకు తెలియదు. 2018లో కూడా మీకు తెలుసో తెలియదు, 6 నెలల ముందే మేమందరం నియోజకవర్గాలకు పోయినాం, ఇతర పార్టీలందరినీ తీసుకొచ్చుకున్నాం. ఈ వేరే పార్టీలలో బీఫామ్ తెచ్చుకున్న వరకే మీకు కబ్జా పెట్టేసింది. అప్పుడు ఎవరికి ఏం రిజల్ట్ వచ్చిందో మీకు తెలుసు. ఇవాళ కూడా పని చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. డబ్బు సంచులతో ఇక్కడ దిగిండు, నీ పార్టీ ఏముంటుందా రా మా దానికి అని చెప్పి వాళ్ళు చెప్పి తీసుకుపోతారు. తీసుకుపోయి పనుల వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయాలో ఒకసారి చూసుకోండి. ఇలా వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకు బహిరంగ చెప్పిండు, ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాలు వదిలిపెట్టద్దు, అన్నీ నేనే పంపిస్తా. ఇంకెంత మాట్లాడుతుండే బీజేపీ అయితే ఒక మనిషి కనబడదు. ఒక సామ దాన భేదం అంటారు చూసావా, అన్ని ప్రయోగించండి లేకపోతే దాడులు చేయండి నేను చూసుకుంటా అంటున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయమని చెప్పే పరిస్థితి ఎవరు చెప్పిండ్రు? స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రగతి వాళ్ళ కూర్చొని చెప్తున్నంటే అంటే మన పార్టీ అంటే ఎంత భయపడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒకనాడే గిదేం పార్టీ, ఇది బోడి పార్టీ అన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనబడితే మనం దాడి చేయమని చెప్తున్నంటే ఇలా ఏక మేకైంది. ఇవాళ తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన దుబ్బాకల వేరు, హుజాబాద్లో వేరు, మునుగోడులో వేరు, కానీ ఇక్కడ వేరు. ఎవరికి వాళ్ళుగా నియోజకవర్గాల్లో ఎవరి బాధ వాళ్ళు పడేటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడలాగా ఇంతమంది కాన్సన్ట్రేట్ చేసి ఫలితాన్ని తారుమారు చేసే శక్తి వాళ్ళకు లేదు. అందుకని ఇవాళ దయచేసి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా
సంసిద్ధనం కావాల్సిన అక్కడ ఉంది కాబట్టి ఇవాళ మన ఎలక్షన్ జోన్లో ఎంటర్ అయినటువంటి సంవత్సరం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ వైరుధ్యాలు, ఈ పంచాయలు, ఈ ఒకరి మీద ఒకరు ఇవన్నీ బంద్ చేసుకొని ఐక్యంగా ముందుకు పోమని చెప్పి కోరుతున్నా. ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని ప్రేమతో తీసుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళకు గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ హోదాను బట్టి నీకంటే చిన్నవాడికి గౌరవం ఏమని చెప్పట్లేదు, నీకంటే ప్రజాక్షేత్రంలో తక్కువ వాడికి గౌరవం ఇచ్చని చెప్పట్లేదు, కానీ నీకంటే పెద్ద పదవులు అనుభవించి నీకంటే ప్రజాక్షేత్రంలో మంచిగా ఉండి రేపు మన నాయకుడిగా లీడ్ చేస్తున్నప్పుడు తప్పకుండా తీసుకొచ్చుకొని గౌరవించుకోవాలి తప్ప వాళ్ళని మీరు దూరం చేసుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నా. నేను చూస్తున్నా మరి ఇవన్నీ నేను ఎగ్జాంపుల్ చెప్పాల్సి అక్కర్లేదు, కానీ మంచి పద్ధతి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది జాతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ, ఒక కుటుంబానికి ప్రధానమైన పార్టీ కాదు, ఇది కులపరమైన పార్టీ కాదు. ఇది